Hi, welcome to Global Cuisine Wow I'm Ruchi with me Chef Udvita. ఈ వీక్ మొత్తం మనం బ్యూటిఫుల్ ఎలిగెంట్ అండ్ మైల్డ్ ఫ్లేవర్స్ ఉన్నా కానీ చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించే ఫ్రెంచ్ కుజిన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. ఫ్రెంచ్ వంటలన్నీ కూడాను ఇటలీ నుంచి ఇన్స్పైర్ అయినా కూడా వాళ్ళ సొంత ఫ్లేవర్స్ సొంత కుకింగ్ స్టైల్స్ వాళ్ళ ఓన్ ప్రొడ్యూస్ని యాడ్ చేసి చాలా డిఫరెంట్గా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలోనే టాప్ కుజీన్స్లో ఫ్రెంచ్ కుజీన్స్ మనకు తెలిసినవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రోజుకి కూడాను ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి రెస్టారెంట్ బిజినెస్లో కూడా ప్రతి ఒక్క షెఫ్ యూజ్ చేసే టర్మినాలజీ చిన్న చిన్న టర్మ్స్ కూడాను మనకి ఫ్రెంచ్ భాష నుంచి వచ్చినాయన్నమాట. సో అందుకని ఫ్రెంచ్ వంటలు చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలిసిన విషయమే. సో ఈ రోజు కూడాను మనం ఒక ఫేమస్ రెసిపీ ఫ్రెంచ్ రెసిపీని మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే అసలు ఈ రెసిపీ స్టార్ట్ అయింది ఇటలీలో అయినా కూడాను ప్రపంచవ్యాప్తంగా ఈ రెసిపీ పేరు విన్న వెంటనే మనకు ఫస్ట్ ఫ్రెంచ్ వంటే అని గుర్తొస్తుంది. అండ్ ఈరోజు మనం తయారు చేసుకునే ఈ పర్టిక్యులర్ రెసిపీ అయితే యాక్సిడెంట్ లాగా పుట్టిందట. అంటే ఏదో చేద్దాం అనుకుని ఇంకేదో అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం క్రెప్స్ని. సో ఈరోజు మనం తయారు చేసుకునే క్రెప్స్ కూడా బోల్డ్ అని డిఫరెంట్ వెరైటీస్లో వన్ వెరైటీ అనమాట. దీన్ని ముద్దుగా సుజెట్ అని పిలుస్తూ ఉంటారు. సుజెట్ అంటే క్రెప్స్ విత్ ఆరెంజ్ సాస్ అనమాట. మనం ఆరెంజ్ ఫ్లేవర్స్ని యూజ్ చేసి ఒక సింపుల్ సాస్ని తయారు చేసుకుందాము క్రెప్స్తో సర్వ్ చేయడానికి. క్రెప్స్ అంటున్నాను అసలు ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదు, దోశలు వేసుకుంటున్నాం మనం. ఫ్రెంచ్ స్టైల్ దోశలు చాలా సింపుల్గా ప్లెయిన్ ఫ్లేవర్డ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఇది. అందరి ఇళ్ళలో అవైలబుల్ అయిన ఇంగ్రీడియంట్స్ ఏవి క్విక్గా నెక్స్ట్ టైం ఇళ్ళలో ముందుగానే ప్లాన్ చేసుకోకపోతే దోశల్ని ఈ క్రెప్స్ని ట్రై చేయండి. పర్ఫెక్ట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. చూడడానికి ఒకటి ఎలా కనిపించినా కూడా. అసలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను ఎగ్స్తో పాటు కాస్త మైదా, పాలు, చక్కెర, బటర్, యూస్ చేస్తున్నాను ఆరెంజ్ మార్మలేడ్ని. అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ జామ్, నైస్ అండ్ స్ట్రాంగ్ ఫ్లేవర్ తోటి ఉంటుంది. పర్ఫెక్ట్ యమీ సింపుల్ ఫ్లేవర్ కావాలి అంటే సింపుల్గా చిన్న చిన్న జార్లు ఇవ్వాలి. రేపు మనకి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అంటూ, ఆరెంజ్ జామ్ అంటూ, స్ట్రాబెరీ జామ్ అంటూ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో ఆరెంజ్ వెరైటీని యూస్ చేయండి. అండ్ డ్రై ఫ్రూట్స్లో అంటే నట్స్ సెక్షన్లో నేను యూస్ చేస్తున్నాను కాస్త క్యాషు, కిస్మిస్ అండ్ కొంచెం పిస్తా. అండ్ ఫ్లేవర్స్ ఇంకా చాలా స్ట్రాంగ్గా అరోమాటిక్గా ఉండాలి అంటే కొంచెం సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాలి. అందుకని నేను ఎసెన్స్ యూస్ చేస్తున్నాను. రెగ్యులర్గా ప్రతి ఒక్క చిన్న షాప్లో అవైలబుల్ అయ్యే సింపుల్ ఆర్టిఫిషియల్ ఎసెన్స్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఫ్రెష్ ఎసెన్స్ కానీ ఫ్రెష్ వెనీలా పాట్స్ కానీ దొరుకుతాయి, అవి కూడా యూస్ చేయండి. ఇట్ టేస్ట్ అమేజింగ్. ఫైనల్గా మొత్తం రెసిపీకి ఒక డిఫరెంట్ ట్యాంగినెస్ని యాడ్ చేయడానికి నేను ఇక్కడ రైస్ వైన్ వెనిగర్ని యూస్ చేస్తున్నాను. ఫ్రెంచ్ వంటకాలని ఇటలీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో హిస్టారికల్గా కూడాను వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఇప్పుడు మన ఇండియన్ కుజినే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇక్కడ కూడా కాస్త బ్రిటిష్ స్టైల్ వంటకాలు బ్రేక్ఫాస్ట్లు కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే మన హిస్టరీ అలాంటిది కాబట్టి. అలాగే ఫ్రెంచ్ కుజిన్లో కూడా కాస్త ఏషియన్ ఇన్ఫ్లుయెన్స్, కొంచెం అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా లైట్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కువ మటుకు ఆ బ్యూటిఫుల్ ఇటాలియన్ అండ్ స్ట్రాంగ్ ఫ్లేవర్స్ డామినేషన్ మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఆల్రెడీ ఇంకా లెక్చర్ పీకను, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం దోశల పిండిలాగా క్రెప్స్ పిండిని తయారు చేసుకోవాలన్నమాట. దోశల పిండి కాస్త థిక్గా ఉంటుంది, క్రెప్స్ చాలా పల్చగా స్మూత్గా ఉంటాయి. సింపుల్ రూల్స్ ఫాలో అయిపోతే మోస్ట్ సాఫ్ట్ బటరీ మెల్ట్ అయిపోయి ఇలా తింటే ఇలా మెల్ట్ అయిపోయే క్రెప్స్ని తయారు చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ మనకి ఒక విస్క్ కావాలి. ఎగ్స్ తోటి ఆమ్లెట్స్ తయారు చేసుకునేటప్పుడు యూస్ చేసే విస్క్ వేసుకుంటున్నాను. ఫస్ట్ కాస్త మైదా. క్రెప్స్ అనేవి చాలా స్వీట్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్రెంచ్ క్రెప్స్ అనేవి ఇటాలియన్ క్రెప్స్ నుంచి ఇన్స్పైర్ అయిన మోటివేట్ అయినా కూడాను మన ఫ్రెంచ్ క్రెప్స్కి ఇటాలియన్ క్రెప్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇటాలియన్ క్రెప్స్ అయితే కాస్త చీజీగా కొంచెం పాలకూర యాడ్ చేసుకుని కాస్త కారంగా తయారు చేసుకుంటే ఈ ఫ్రెంచ్ క్రెప్స్ అనేవి కాస్త తీయగా ఉంటాయి అన్నమాట. అందుకని ఈ ఫ్లేవర్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. మాట్లాడుతూ నేను ఇందులో కాస్త చక్కెర యాడ్ చేసేసుకున్నాను. లెట్స్ జస్ట్ మిక్స్ ఇట్. సో ఫ్లేవర్స్ ఎప్పుడైనా కూడా స్వీట్ అయినా సావర్ అయినా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కాస్త ఉప్పు వేసుకోవాలి. కొంచెం వేసుకుందాం, సరిపోతుంది. మిక్స్. సో ఇప్పుడు నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఎగ్ని. 1 egg. క్వాంటిటీ ప్రకారం మన యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ కూడా మారుతూ ఉంటాయి కదా. అండ్ పాలని యాడ్ చేద్దాము. అండ్ లెట్స్ బీట్ ఇట్ నౌ. బాగా బీట్ చేసేద్దాం. ఒక పర్ఫెక్ట్ లంప్స్ లేని బ్యాటర్ వచ్చేంత వరకు.
ఈ బ్యాటర్ ఎప్పుడు పర్ఫెక్ట్గా అవుతుందో దానికి కూడా ఒక లెక్క ఉంది. కానీ ఇప్పుడైతే లంప్స్ లేకుండా ఒక మిక్స్చర్ అయిపోయేంత వరకు మిక్స్ చేసి అదేంటో చెప్తాను. ఆల్రైట్, సో బ్యాటర్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నాను, కానీ ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ వేయలేదు. ఇందులో నేను వేసుకుంటున్నాను చిటికెడు బేకింగ్ పౌడర్. కాస్త సరిపోతుంది, ఒకవేళ వద్దు అంటే అవాయిడ్ కూడా చేయొచ్చు. దెన్ బేకింగ్ పౌడర్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటుంది. సో ఎస్, దిస్ ఇస్ ఎనఫ్. సో ఇందులో ఆ ఫ్లేవర్ కోసం నేను వేసుకుంటున్నాను ఎసెన్స్ని, ఆర్టిఫిషియల్ ఎసెన్సే. సో హ్యాపీ యమీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఒకవేళ ఎసెన్స్ వద్దు అనుకుంటే జస్ట్ ఆ ఆరెంజ్ ఫ్లేవరే డామినేట్ చేయాలంటే నా ప్రకారం జస్ట్ ఒక ఆరెంజ్ తీసుకుని లైట్గా ఆ జెస్ట్ని మనం పీలర్ తోటి కానీ కాస్త తీసేసుకుని ఇందులో కట్ చేసి వేసేసుకుంటే సూపర్ ఫ్లేవర్ఫుల్ ఆరెంజ్ టచ్ యాడ్ అవుతుంది అనమాట. సో బ్యాటర్ అనేది మనం మిక్స్ చేసేసుకున్నాము, కొంచెం డిఫరెంట్గా ఉంది రెగ్యులర్ దోశ బ్యాటర్ కంటే. దీన్ని ఎలా అయిపోయింది అని చెప్పచ్చు అని అనుకుంటే దీనికి ఒక ట్రిక్ ఉంది. ఒక స్పూన్ తీసుకుని బేసిక్గా మనం డిప్ చేయాలి. డిప్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా స్పూన్ని ఈవెన్గా కోట్ చేస్తే ఆ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇంకా మనం ఫుల్ ప్రూఫ్గా ఈ బ్యాటర్ తయారు చేసుకోవాలి అంటే ఇంకొక ట్రిక్ ఉంది. జస్ట్ ఒక ఫింగర్ తీసుకుని లైన్ డ్రా చేస్తే ఇలా పర్ఫెక్ట్గా డిఫరెన్స్ తెలియాలి. అప్పుడే పర్ఫెక్ట్ క్రెప్ బ్యాటర్ మనం తయారు చేసుకున్నట్టు. సో స్టెప్ 1, యమీ ఫ్లఫీ బ్యూటిఫుల్ ఫ్రెంచ్ క్రెప్స్కి తయారు చేసుకోవడానికి మిక్స్చర్ రెడీ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక విషయానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటో తెలుసా? ప్యాన్లో ఉన్న మన టెంపరేచర్ పర్ఫెక్ట్ టెంపరేచర్కి ఉంటే క్రెప్స్ అనేవి కాలిపోవు. మనం మైదా యూస్ చేస్తున్నాం కాబట్టి తొందరగా అడుగున బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని నెంబర్ 1 నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేయండి, అండ్ నెంబర్ 2 టెంపరేచర్ కాస్త మేనేజ్ చేసుకోవాలి. ఇళ్లల్లో చాలామంది మనకు తెలిసిన విషయమే, సీక్రెట్ ఐ గెస్, దోశలు వేసుకునేటప్పుడు ఫస్ట్ దోశ ట్రయల్ దోశ అని పిలుస్తూ ఉంటాం కదా. ఫస్ట్ క్రేప్ని ట్రయల్ క్రేప్ లాగా తయారు చేసుకుని పర్ఫెక్ట్ టెంపరేచర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పర్ఫెక్ట్ మిక్స్చర్స్ని తయారు చేసుకుందాం. సో ఫస్ట్ మనం క్రేప్స్ని తయారు చేసేసుకుందాము. దీనికి నేను వేసుకుంటున్నాను కాస్త బటర్. ఆల్రెడీ నాన్ స్టిక్ ప్యాన్ అయినా కూడాను నేను ఇక్కడ కొంచెం బటర్ వేసుకుని ఆ క్రీమీనెస్ని బటరీనెస్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, లిటిల్ బటర్. హాట్గా ఉంది ప్యాన్. ఇప్పుడు ఒక లాడల్ తీసుకుందాం. ఇలా మనం దోశలు పోసేటప్పుడు ఎలా గరిటె యూస్ చేస్తాం అలాగే కొంచెం బ్యాటర్ యాడ్ చేసి లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా ఎంత సన్నగా అయితే మనం యూస్ చేసే క్వాంటిటీ ప్రకారము అండ్ ప్యాన్ వేడి ప్రకారం తెలుస్తుందన్నమాట. దట్స్ ఆల్. సింపుల్గా క్రెప్స్ తయారు చేసుకున్నాము. ఇంకా కొంచెం బటర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కాస్త క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు. బోల్డ్ అని క్రెప్స్ తయారు చేసేసుకుని ఈ యమీ సాస్, ససెక్స్కి కావాల్సిన యమీ సాస్ని కూడా తయారు చేసుకుందాం ఆరెంజ్ ఫ్లేవర్ తోటి. ఫస్ట్ అయితే క్రెప్స్ అని ఫినిష్ చేసుకుని నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేద్దాం. ఆల్రైట్, సో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మరి ఎక్కువగా కుక్ అయిపోతే క్రెప్స్ బర్న్ అయిపోతాయి. మహా సున్నితంగా ఉండాలి. దట్స్ ద పర్ఫెక్ట్ టెక్స్చర్ ఆఫ్ క్రెప్స్. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. వన్ మోర్. మనకి కేరళ అండ్ తమిళ్ కుజిన్లో ఆపం కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో కూడాను ఒక పాత్ర తీసుకుని దాని లోపల బ్యాటర్ని వేసుకుని ఇలాగే రోల్ చేస్తూ ఉంటారు. ఇంచుమించు ఆపమే, కానీ కొంచెం డిఫరెంట్గా. ఓకే, లాస్ట్ వరకు స్ప్రెడ్ చేద్దాం. కొంచెం బటర్ యాడ్ చేస్తే ఇట్ విల్ బి బెటర్ ఐ గెస్. సో కాస్త బటర్. అసలు ఈ క్రెప్స్ని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్రూట్స్ తోటి, కాస్త విప్డ్ క్రీమ్ తోటి, లేకపోతే ఐస్ క్రీమ్ తోటి సర్వ్ చేసిన కొంచెం చాక్లెట్ సాస్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. దట్స్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ ఎ డెజర్ట్. డెజర్ట్కి సర్వ్ చేయాలంటే ఇలా క్రెప్స్ తయారు చేసేసుకుని చిన్న కప్లో వెనీలా ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసుకుని దాని పక్కన సర్వ్ చేసి, ఇవాళ రేపు మనకి స్ట్రాబెరీస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కాస్త స్ట్రాబెరీసో బనానాసో ఏదన్నా వేసుకుని అట్టిపిల్లతో సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫ్యాన్సీ డెజర్ట్ అయిపోతుంది. క్రెప్స్ అంత వర్సిటైల్ అన్నమాట. సో ఎస్, పర్ఫెక్ట్ క్రెప్స్ తయారు చేసుకుంటున్నాం ఈరోజు. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి, ఫ్యూ సెకండ్స్. లెట్స్ టేక్ దిస్ అవుట్. పర్ఫెక్ట్, ఇంకా చాలు. క్రెప్స్ ప్రొసీజర్ వేయడం అనేది చాలా ఎక్సైటింగ్ నా ప్రకారం. సో వేసుకుంటూనే ఉండొచ్చు, కానీ ఇంకా మనం ఆరెంజ్ సాస్ తయారు చేయకపోతే ఎలా?
ఇప్పుడు ఈ క్రెప్ని మనం పక్కన పెట్టేసుకుని ఆరెంజ్ సాస్ని తయారు చేసుకుందాం మనము. ఇప్పుడు కొంచెం మెస్సీగానే పెట్టేసిన ఫైనల్ ప్రెజెంటేషన్ సూపర్గా ఉంటుంది. ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. లెట్స్ క్లియర్ దిస్ అవుట్. సో ఈ ఆరెంజ్ సాస్ని నేను చాలా సింప్లిఫై చేసేస్తున్నాను. ట్రెడిషనల్ వంటకాలన్నీ కూడాను, ట్రెడిషనల్ వంటకాలు ఏ దేశంలో కూడాను కొంచెం ప్రొసీజర్ కాస్త కాంప్లికేటెడ్గా ఉంటుంది. కానీ ఇవాళ రేపు మన లైఫ్ స్టైల్కి అంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అయితే ఎలా ట్రై చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ వంటలు చెప్తున్నాను, దాంట్లో కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అయితే అస్సలకే ముట్టుకోరు. కాబట్టి ఈ ప్రొసీజర్ని కాస్త సింపుల్ చేద్దాము. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ప్యాన్లో. ఇందులో నేను వేసుకుంటున్నాను ఆరెంజ్ మార్మలేడ్ ఆర్ ఆరెంజ్ జామ్ని యూస్ చేయండి. ఇలా ఎందుకు వేసుకుంటున్నాను వాటర్లో అంటే ఈ జామ్ అనేది థిక్గా ఉంటుంది కాబట్టి వేడికి ఎలాగో కాస్త మెల్ట్ అవుతుంది. దానికి వాటర్ జోడిస్తే పర్ఫెక్ట్ సిరప్ కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి ఇలా మెల్ట్ చేసుకుంటున్నాను. అండ్ మెల్ట్ అయ్యేటప్పుడు ఇంకా ఆ స్మూత్నెస్, ఆ బటరీనెస్ కావాలి అంటే ముందుగానే పక్కన పెట్టుకున్న ఈ బటర్ కాస్త యాడ్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ ఇదొక ఈజీ సింపుల్ మిక్స్చర్ లాగా మెల్ట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేద్దాం. ఆల్రైట్, సో ఇందులో నేను ఇప్పుడు వేసుకుంటున్నాను కాస్త చక్కెర. ఆరెంజ్ మార్మలేడ్ ఆల్రెడీ జార్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి రెడీమేడ్ మిక్స్చర్ కాబట్టి బోల్డ్ అంత తీపి ఆల్రెడీ అందులో ఉంటుంది. ఇంకా కాస్త ఈ షుగరీనెస్ని యాడ్ చేస్తే ఈ ఆరెంజ్ ఫ్లేవర్స్ బిటర్నెస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్లా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోబోతున్నాను, కాస్త రైస్ వైన్ వెనిగర్. అండ్ ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. వెనిగర్ హీట్కి తగిలిన వెంటనే ఎవాపరేట్ అవ్వడం మొదలు పెడుతుంది కదా, అండ్ కొంచెం చేదుగా కూడా అవుతుంది, అందుకనే ఆఫ్ చేసేసుకుందాం. అచ్చా సింపుల్ లిక్విడీ సాస్ అనమాట, మరీ థిక్ ముద్దలాగా కాకుండా మన క్రెప్స్ అందులో సోక్ అయ్యి ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్తో సహా ఒక ఆరెంజ్ డిలైట్ లాగా మారుతుంది. రెండు కలిపేసి డైరెక్ట్ ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. సింపుల్ క్రెప్స్ కూడాను ఒక యాక్సిడెంట్ లాగా తయారయ్యి ఒక బ్యూటిఫుల్ రెసిపీలా మారిందంటే ఈ రెసిపీ విత్ ఆరెంజ్ సాస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీని వెనకాల ఒక స్టోరీ కూడా ఉందట. ప్యారిస్లో ఒక క్యాఫేకి ఒక అతను వెళ్ళినప్పుడు, అంటే ప్రిన్స్ హెన్రీ వెళ్ళినప్పుడు అక్కడున్న షెఫ్ అనమాట బై మిస్టేక్ యాక్సిడెంటల్గా సాస్ని మరీ ఎక్కువగా క్రీమీగా తయారు చేసుకుంటే ఫైనల్గా టైం లేకపోతే అలాగే సర్వ్ చేశారంట. ఆ కింగ్కి అలాగే నచ్చి ఈ రెసిపీ వరల్డ్ ఫేమస్ అయిపోయింది. సింపుల్ స్టోరీ అయినా కూడాను రెసిపీ ఎంత ఫేమస్ అయిపోయింది చూడండి. ఇన్ఫ్యాక్ట్ ప్రొసీజర్ కూడా చాలా చాలా సింపులే. పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, పర్ఫెక్ట్ స్నాక్. ఇన్ఫ్యాక్ట్ క్విక్గా ఈజీగా క్రెప్స్ తినాలి అనిపిస్తే ఇలా తయారు చేసేసుకునే ప్రొసీజర్ ఇది. సింపుల్ క్రెప్స్ విత్ ఆరెంజ్ సాస్ అనేది, ఈ పర్టిక్యులర్ రెసిపీ అనేది యాక్సిడెంటల్గా పుట్టిందట. ప్యారిస్లో ఒక చిన్న కెఫేకి కింగ్ హెన్రీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అసిస్టెంట్ మేనేజర్ అనమాట క్విక్గా ఏదైనా తయారు చేయాలి అని అనుకుని తయారు చేసుకునేటప్పుడు సాస్ కాస్త ఎక్కువగా లిక్విడ్గా అయిపోతే టైం లేకపోతే అలాగే సర్వ్ చేసేసాడట. కానీ అది టేస్ట్ చేసిన వెంటనే కింగ్ హెన్రీకి చాలా నచ్చి ఈ రెసిపీని ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్గా చేసేసారు. ఇన్ఫ్యాక్ట్ ఈ చిన్న యాక్సిడెంట్ కూడా ఒక బ్యూటిఫుల్ రెసిపీ లాగా మనకి అవుట్కమ్ వచ్చినప్పుడు ఎందుకు టేస్ట్ చేయకూడదు? సింపుల్గా మైదా, ఎగ్ అండ్ వాటర్ కాంబినేషన్ యూస్ చేసి కాస్త జామ్ని యూస్ చేసి కావాలంటే ఫ్రూట్స్ అండ్ నట్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకుని ఈ రెసిపీని కావాలంటే రిచ్గా తయారు చేసుకోవచ్చు, లేకపోతే సింపుల్గా క్విక్గా అయిపోయేటట్టుగా మెలోడాన్ కూడా చేసుకోవచ్చు. చాలా వర్స్టైల్ కాబట్టి ట్రై చేసి చూడండి, యూ విల్ లవ్ ఇట్. మనం ఫిష్ తోటి ఒక వెరైటీ స్ట్యూని తయారు చేసుకుందాం అనుకున్నాం కదా. ఫిష్ అండ్ గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు ఇంకా చేప కాంబినేషన్ అనేది మనకి వెస్ట్రన్ వంటకాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఫిష్ అనేది చాలా మైల్డ్ ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి దానికి ఎటువంటి హెవీ మసాలాస్ యాడ్ చేసినా కూడా ఆ ఫిష్ బ్యూటీని తక్కువ చేసేస్తుంటాము అని వెస్టర్నర్ స్టైల్లో ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఎక్కువ మట్టుకు ఈ కాంబినేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు మనం ఒక స్ట్యూని తయారు చేసుకుందాము. ఇన్ఫ్యాక్ట్ ఇది సూప్ లాగా కూడా పనికొస్తుంది, చాలా వర్సిటైల్. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం బౌరైడ్. అసలు ఈ బౌరైడ్ అనే రెసిపీని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫిష్ స్ట్యూ విత్ అయోలీ సాస్. అయోలీ సాస్ అనేది ఒక ఫ్రెంచ్ సాస్ అనమాట. చూడడానికి కొంచెం మయోనీస్ లాగే కనిపిస్తుంది కానీ గార్లిక్ ఫ్లేవర్ తోటి. అయోలీ అంటే ఫ్రెంచ్ భాషలో గార్లిక్ అని అర్థము. గార్లిక్ ఉంటుందని తెలుసు, ఫిష్ ఉంటుందని తెలుసు, పేర్లోనే ఉంది ఫిష్ విత్ అయోలీ సాస్. కాబట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూడాలి కదా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. టమాటోస్,
నేను ఈ యమ్మీ స్ట్యూని బ్రెడ్తో సర్వ్ చేస్తున్నాను కాబట్టి ప్రజెంటేషన్ కోసం బ్రెడ్ని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫిష్, కాస్త పాలు, ఎగ్ యూస్ చేస్తున్నాను, కాస్త ఫిష్ స్టాక్, దాంతోపాటు బిర్యానీ ఆకు, బే లీఫ్ యూస్ చేద్దాం, అనియన్, బటర్, వెల్లుల్లిపాయలు కొన్ని ఎక్కువగానే వాడుతున్నాను, అండ్ ఫైనలీ సాంఫ్ కూడా యూస్ చేద్దాం. ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. మనం ఫస్ట్ అయోలీ సాస్ని తయారు చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఈ ఫిష్ స్ట్యూకి కావాల్సిన మిక్స్చర్ని తయారు చేసుకుందాం. అయోలీ సాస్ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మనం రెడీ చేసుకోవాలి. ఇంచుమించు హొలండేస్ సాస్ని తయారు చేసుకున్నట్టుగానే. టర్మినాలజీ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నా కూడా ఫ్రెంచ్ వంటకాలే ఇన్ఫ్యాక్ట్ ఒక డిక్షనరీ లాగా, ఒక టెక్స్ట్ బుక్ లాగా మారింది కల్నరీ ఆర్ట్స్కి. అందుకని ఈ వెరైటీ ఆఫ్ టర్మినాలజీ యూస్ చేస్తున్నాను. డబుల్ బాయిలింగ్ అంటే ఫస్ట్ ఒక ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకుని ఇంకొక బౌల్లో మనం తయారు చేసుకోవాలన్నమాట. ఈ హీట్కి మనం వేసుకునే ఇంగ్రీడియంట్ కుక్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్ హీట్ అవ్వనిద్దాం ఫస్ట్, మనము డిస్టర్బ్ చేయకుండా. మనం ఇక్కడ ప్రొసీజర్ రెడీ చేసుకుందాము. ఫస్ట్ వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను, కాస్త ఎక్కువగానే, అండ్ నేను దీన్ని ఫైన్గా చాప్ చేసుకుంటాను ఈసారి, దంచుకోకుండా, సో దట్ ఆ క్రంచీ బిట్స్ మనకి తగులుతూ ఉంటాయి. ఓకే, చిన్న చిన్న బిట్స్ లాగా చాప్ చేసేసుకున్నాం కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఎగ్ని యోక్ అండ్ వైట్ సపరేట్ చేసుకుందాము. ఇంకా జాగ్రత్తగా ఈ సాస్, మేయోనీస్ కానీ హొలండేస్ సాస్ కానీ వీటన్నిటిలో యోక్ని జస్ట్ ఎంత ఎగ్ వైట్ని సపరేట్ చేస్తామో మన సాస్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఎస్, దిస్ ఇస్ డన్. ఈ ఎగ్ వైట్ తోటి క్విక్గా ఆమ్లెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను యోక్. ఇందులో నేను వేసుకుంటాను కాస్త ఉప్పు, ఆలివ్ ఆయిల్, అండ్ వెనిగర్ కూడాను కాస్త, అండ్ గార్లిక్ బోల్డ్ అంతా వెల్లుల్లిపాయలు ఇందులోనే వేసేసుకుంటున్నాను. అండ్ ఒక విస్క్ కానీ లేకపోతే ఫోక్ తోటి కానీ మనం దీన్ని కుక్ చేసుకోవాలి మెల్లగా, బ్రేక్ చేసుకోకుండా, అంటే పగిలిపోకుండా, ఆమ్లెట్ లాగా తయారవ్వకుండా ఇది కుక్ చేసేసుకోవాలి. ఒక మంచి మిల్కీ వైట్ టెక్స్చర్ వచ్చేస్తుంది. అప్పటి వరకు మెల్లగా కలిపేసుకుంటూ రెడీ చేసేసుకుందాం. సో ఈ మిక్స్చర్లో నేను కాస్త పాలను కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ మెల్లగా ఆ బ్యూటిఫుల్ క్రీమీ టెక్స్చర్, చూడడానికి మయోనీస్ లా కనిపించే ఒక సాస్ని మనం తయారు చేసుకుందాము మెల్లగా కుక్ చేస్తూ. సో దానికి కొంచెం టైం పడుతుంది, కాస్త ఓపిక కూడా కావాలి. ఒక 10 నిమిషాలు పడుతుంది ఒక బ్యూటిఫుల్ అయోలీ సాస్ రెడీ చేసుకోవడానికి. ఆల్ రైట్, పర్ఫెక్ట్గా థిక్ అయిపోయింది. మధ్య మధ్యలో మనకి గార్లిక్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అయోలీ సాస్ని అలాగే డిఫరెంట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అవసరంగా ఆఫ్ చేశాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక ప్యాన్ పెట్టేసుకుని ఫస్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కాస్త ఆయిల్, అండ్ చిన్న స్టిక్ ఆఫ్ బటర్. మెల్ట్ అవనిద్దాము. ఆ టైంలో నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. అది బుజ్జిగా ఉంది. గార్లిక్, ఆనియన్ అయిపోయింది. దీంతో పాటు నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు టమాటోని లోపల ఉన్న గుజ్జుని తీసేద్దాము. సో దట్ జస్ట్ ఆ చంకీ టమాటో ఫీలే వస్తుంది మనకి. ఫిష్ని ప్రతిసారి కుక్ చేస్తూనే ఉంటాము. యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అని కూడా వాడేవే, కానీ కాంబినేషన్ డిఫరెంట్గా అయిపోతే ఒక డిఫరెంట్ రెసిపీ అయిపోతుంది.
కాస్త పొడుగ్గానే కట్ చేసుకుందాం వీటిని. ఇప్పుడు ఎలాగో జ్యూసీగా లేదు కాబట్టి మనకు ఆ చంకీ టమాటో బిట్స్ లాగే తగులుతాయి ఇందాక అనుకున్నట్టు. సో ఇప్పుడు ఫస్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ ఆకు. మర్చిపోయాను, చిన్న ముక్క బిర్యానీ ఆకు పర్ఫెక్ట్ ఫ్లేవరింగ్ కోసము. ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను కాస్త ఆనియన్స్, అండ్ సాంఫ్. గుడ్, మిక్స్ చేసుకున్నా. ఆనియన్స్ కాస్త స్వెట్ కానివ్వాలి. దిస్ ఇస్ డన్. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఈ టమాటో ముక్కల్ని. కుక్ చేయాలి. ఈ రెసిపీలో ఎటువంటి డిఫరెంట్ సాసెస్ కానీ స్పైసెస్ కానీ ఎక్కువగా అవసరం లేదు. ఆల్రెడీ ఫ్లేవరింగ్ కోసం బిర్యానీ ఆకు యూస్ చేస్తున్నాను. కాస్త ఉప్పు మిరియాల పొడి కూడా సరిపోతుంది. ఎందుకంటే మనం యూస్ చేసే ఈ అయోలీ సాస్లో వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇంకెటువంటి డిఫరెంట్ సాసెస్ అన్ని వేసుకున్నా కూడా మరీ డామినేట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఈసారి నేను మిరియాల పొడి వేసుకుంటున్నాను. గుడ్ అమౌంట్. కాస్త ఉప్పు. బేసిక్గా మన ఫిష్ రావడానికి హీరో ఎంట్రీకి బేస్ సీన్ సెట్ చేస్తున్నాను అనమాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఫ్రైడ్. ఇప్పుడు ఫిష్ కావాలంటే కట్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే వేసుకుంటున్నాను సో దట్ ప్రెజెంటేషన్కి బాగుంటుందని, చంకీ బెట్ లాగా కూడా వస్తుందని కట్ చేసుకుని తినేటప్పుడు. సో బిగ్ పీస్ ఆఫ్ ఫిష్ మెల్లగా కుక్ చేసుకున్నాము. వైపులా మంట కాస్త తక్కువ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను నేను ఫిష్ స్టాక్. ఇలా స్టాక్స్ అండ్ డిఫరెంట్ స్పైసెస్ అండ్ సాసెస్ని యూజ్ చేస్తుంటే ఇంకెటువంటి ఎక్స్ట్రా డామినేటింగ్ మసాలాస్ అవసరం లేదు. మైల్డ్గా ఉన్నా కూడా కాంప్లెక్స్ ఫ్లేవర్స్ తోటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, సో ఫిష్ని నేను ఒక గుడ్ 10 minutes వరకు తక్కువ మంట తక్కువ చేసుకుని మెల్లగా కుక్ చేసుకుంటాను సో దట్ ఫిష్ లోపల నుంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేద్దాం. ఎస్, కుక్ అయిపోయింది ఫిష్. ఇప్పుడు ఫైనల్గా ఈ అయోలీ సాస్, నైస్ అండ్ హాట్ అయోలీ సాస్ని యాడ్ చేసుకుందాము. ఒక స్పూన్ అవసరం లేదు, ఇంతటి వేసేసుకుందాం. Mix and that's all. Super yummy flavorful fish stew with aioli sauce ready చేసుకున్నాం. ఇంకా డైరెక్ట్గా ఏం చేయాలి, ప్రెజెంటేషన్లో కలిసి. సో చూసారుగా ఈ రోజు కూడా మనం 2 ఫ్రెంచ్ క్లాసిక్స్ని కలిసి ఎక్స్ప్లోర్ చేసుకున్నాము. క్విక్ అండ్ ఈజీ రెసిపీసే, కానీ ఎప్పుడు అవైలబుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ తోటి కొంచెం డిఫరెంట్గా. ఈ వీక్ మొత్తం మనం బోల్డ్ అని ఫ్రెంచ్ క్లాసిక్స్ని కాస్త వెరైటీ కాంబినేషన్స్ తోటి, కొన్ని తెలిసిన కాంబినేషన్స్ తోటే మళ్ళీ రివిజన్ చేసుకున్నట్టుగా బోల్డ్ అని చూసేసుకుందాము.